తెలంగాణలో వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులతో పాటు అధికారులతో సీఎం రేవంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీతో సహా ఉన్నతాధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓకు పంపాలని, వరద ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, హైడ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రేటర్ పరిధిలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. పాత భవనాల్లోని ప్రజలను గుర్తించాలని, లోతట్టు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సూచించారు. నాలాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలను పరిశీలించిన రంగనాథ్ వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అటు భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటు భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇండ్లలోకి కూడా వరద నీరు రావడంతో జనం తీవ్ర అస్వస్థ పడుతున్నారు. అన్న ఇంత తీసుకులో తీసుకుంటాను ఆయన కంటలో
తెలంగాణలో వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులతో సీఎం రేవంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్, డీజీపీతో సహా ఉన్నతాధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బాబాకి అన్న ఇంత తిరుగులో తీసుకుంటాను ఆయన కంటలో నీకెందుకే తీసుకోండి